ఈ ఊరేమో శంకులపల్లి, ఇదేమో పైడిమడుగు. అయితే మొన్న చిన్నపాటి భూకంపం వచ్చిన కాంచెల్లి ఇక ఇక్కడి జనాలు డక్కు డక్కుమంటున్నారోల్లా అక్కడక్కడ గోడలు కూడా కూలినాయట. ఇక భూమాతకు కోపం వచ్చే గిట్ల మనల్ని గెదిరించింది అని ఈ ఊరోళ్ళు ఫిక్స్ అయిపోయినరు. అందుకే ఇప్పుడు శాంతి చేస్తాన్రు. ఆగ చూడురి ఏం చేస్తాన్లో. అర్థమైందానోల్లా? నేను చెప్తా. భూమాతకు బూరెలంటే మస్తు ఇష్టమట. ఊర్లో ఉన్న ఆడోళ్ళు ఊరవతలకు పోయి బూరెలు తయారు చేసిర్రు. ఆన్నే ఉన్న ఒక చెట్టు కాడ మట్టి దవ్వి ఆ మట్టిలో ముగ్గు పోసి అందులో పసుపు కుంకుమ వేసినాక బూరెలు పెట్టిర్రు. ఇక భూమాత కోసం శాంతి శాంతి అని పూజలు చేసి బూరెల ప్రసాదాన్ని అందరికి వంచిర్రు. ఇక ఇట్లా చేస్తే భూమాతకు కోపం తగ్గి మళ్ళోసారి అటు ఇటు మెసలకుండా ఉంటదట. జనాలను చల్లగా చూస్తుందట. ఆగుర్రి, ఇగో ఇక్కడ ఒక పెద్ద అవ్వ ఉన్నది. ఆ అవ్వని అడుగుదాం. ఏందవ్వా ఈ ఆచారం అసలు చెప్పు. అందరూ కల్లాపు తల్లి అలుపు చేసుకొని బొట్లు పశువులు పెట్టుకొని పూజలు చేసుకొని కొబ్బరికాయ కొట్టి భూమిలో ఒక బూర పెట్టి ఆడ ముగ్గు గీతలు వేసి ఉద్బత్తులు ముట్టించి మొత్తం మంచి ఆనందంగా చేసి కొబ్బరికాయ కొట్టి ఒక పొద్దుడిసిండ్రు. హగనట శంకులపల్లి పైడిమడుగు ఊరోళ్ళు గట్ల ముంగట పడ్డరట. అంటే బూరలు ఎత్తే భూకంపాలు రావా? ఇక మరి ఎప్పటికి భూకంపాలు వచ్చే జపాను గిపాను దేశాలలో కూడా బూరెలు చేసి పెడితే ఓ శిత్తమవుతుంది కదా అని ఎవరన్నా ఉల్టా మాట్లాడారు. బూరెలతోని భూకంపాలు పోతాయో వస్తాయో అటెనక ముచ్చట కానీ వీళ్ళ నమ్మకం వీళ్ళది. అందరి మంచి కోసమే కదా వీళ్ళు చేసేది. బూరెలు చేస్తే లుక్సాన్ అయితే అవుతుంది కదా. ఏమంటారు? ఇట్లనన్నా అందరు ఒక్క జాగలకు వచ్చి బూరెలు తినుకుంటా మంచిగా మాట ముచ్చట్లన్నా పెట్టుకుంటారు కదా. ఏమంటారు? అమ్మ భూమాత జర శాంతించు తల్లి, జర భూకంపాలట తేకు అని మొక్కుకొని ఎవరింటికి వాళ్ళు పోయిరు లాస్ట్కు.